తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీలు ప్రచారం ఉధృతం చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఆయా పార్టీల అధినేతలు, కీలక నేతలు ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు వస్తున్నారు. ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం సిద్దిపేటలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఆయన మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్నారు. మరికాసేపట్లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు అమిత్ షా. మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేటలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:45 తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. భోజన విరామం అనంతరం 2:15 బేగంపేట నుంచి భువనేశ్వర్కు బయలుదేరతారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీలు ప్రచారం ఉధృతం చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఆయా పార్టీల అధినేతలు, కీలక నేతలు ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు వస్తున్నారు. ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం సిద్దిపేటలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఆయన మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్నారు. మరికాసేపట్లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు అమిత్ షా. మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేటలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:45 తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. భోజన విరామం అనంతరం 2:15 బేగంపేట నుంచి భువనేశ్వర్కు బయలుదేరతారు.